నమస్తే. దేవాలయాలలో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. అయితే ఆధ్యాత్మిక కోణంలో స్త్రీలు పురుషులు ఏమి చెయ్యవచ్చో చెయ్యకూడదో ఇక్కడ మీకొక చక్కటి వివరణాత్మక విషయం చెప్తాను, సరేనా? మన భారతీయ సంస్కృతిలో స్త్రీని శక్తి స్వరూపిణిగా, అమ్మగా పూజిస్తాం. మనకున్నన్ని స్త్రీదేవతలు, గ్రామదేవతల నుండి త్రిమాతల వరకు ప్రపంచంలో మరెక్కడా ఉండరు. మరి అమ్మవారిని పూజించే గుడిలో స్త్రీలు పూజారులుగా ఎందుకుండరు, కేవలం పురుషులే ఎందుకు అర్చకులుగా ఉంటారు అనే సందేహం రావడం సహజం. దీని వెనుక ఉన్న కారణాలు కేవలం ఆచారం మాత్రమే కాదు, కొన్ని శాస్త్రీయ మరియు సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం, మీలో ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లోతైన సమాచారం మీకు అందుబాటులో ఉంటాయి. ఇక అసలు విషయానికొద్దాం. మొదటిది, మన దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు కాదు, అవి శక్తి కేంద్రాలు, అంటే ఎనర్జీ సెంటర్స్. ప్రతి గుడి నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ, పూజా విధానం అన్నీ ఆగమశాస్త్రం అనే ఒక నిర్దిష్టమైన ఇంజనీరింగ్ మరియు స్పిరిచువల్ సైన్స్ ప్రకారం జరుగుతాయి. అలాగే పురాతన ఆగమశాస్త్రాలు ప్రధాన దేవాలయాలలోని గర్భగుడిలో ఉండే విగ్రహాన్ని తాకడానికి, పూజించడానికి కఠినమైన నియమాలు పెట్టాయి. ఆ నియమాలను పాటించేందుకు పురుష శరీరతత్వం అనుకూలంగా ఉంటుందని ఆ శాస్త్రాలు నిర్ణయించాయి. రెండవది, ప్రకృతి ధర్మం, శారీరక సున్నితత్వం పరంగా ఆలోచిస్తే ఇది వివక్ష కాదు, ప్రకృతి ధర్మం. స్త్రీ శరీరం సృష్టి చేయడానికి రూపొందించబడింది. దీనివల్ల స్త్రీలలో నెలనెలా జరిగే ఋతుక్రమం అనేది ఒక సహజమైన ప్రక్రియ. అయితే గర్భగుడిలో యంత్రాల వల్ల, మంత్రాల వల్ల విపరీతమైన అయస్కాంత శక్తి ఉంటుంది. ఋతుక్రమం సమయంలో స్త్రీ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది మరియు ఆ సమయంలోని శక్తి కిందకు ప్రవహిస్తుంది, అంటే డౌన్వర్డ్ ఫ్లో. కానీ గుడిలోని శక్తి పైకి వెళ్లేలా ఉంటుంది. ఈ రెండు వ్యతిరేక శక్తులు గుద్దుకోవడం వల్ల స్త్రీ ఆరోగ్యానికి, ముఖ్యంగా గర్భాశయానికి ఇబ్బంది కలుగుతుందని నమ్ముతారు. మరి ఇక్కడ అర్చకత్వం అనేది 365 రోజులు సెలవు లేకుండా చేయాల్సిన పని. స్త్రీకి ప్రకృతి రీత్యా నెలలో కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. అందుకే ఆ బాధ్యతను పురుషులకు అప్పగించారు. ఇక కఠినమైన జీవనశైలి ఉండాలి. పూర్వకాలంలో అర్చకత్వం అంటే కేవలం పూజ చేయడం కాదు, అదొక కఠినమైన తపస్సు. బ్రహ్మముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 3 గంటలకు లేవడం, చన్నీటి స్నానాలు, మడి కట్టుకోవడం, గంటల తరబడి ఉపవాసం ఉండి పూజలు చేయడం, తడిబట్టలతో ఉండడం వంటివి చాలా కష్టంతో కూడుకున్నవి. స్త్రీకి ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం, గర్భధారణ వంటి గురుతర బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆవిపై ఈ కఠినమైన అర్చకత్వ బాధ్యతను మోపకూడదని మన పెద్దలు భావించారు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే స్త్రీయే ఒక నడయాడే దేవాలయం. ఎట్లా అంటే, భగవంతుడు పురుషుడికి గుడిలో పూజారిగా ఉండే అవకాశాన్నిచ్చాడు, కానీ స్త్రీకి ఏకంగా సృష్టికర్త అయ్యే అవకాశాన్నిచ్చాడు. ఒక జీవికి ప్రాణం పోసే శక్తి కేవలం స్త్రీకే ఉంది. ఆమె ఒక దేవాలయం, ఆమె గర్భమే ఒక గర్భగుడి. దేవుణ్ణి ప్రతిష్ఠించే అర్చకుడు పురుషుడైతే ఆ దేవుడి ప్రతిరూపమైన బిడ్డను కనే శక్తి స్త్రీది. అద్దీ సంగతి. అందుకే హిందూ ధర్మంలో స్త్రీని గృహలక్ష్మి అన్నారు. ఇంట్లో చేసే పూజలకు, వ్రతాలకు స్త్రీయే ఆధారం. గుడిలో పురుషుడు ప్రధానమైతే ఇంట్లో స్త్రీయే ప్రధాన అర్చకురాలు. అర్థమైందా? ఈ మారుతున్న కాలమైతే ఇవన్నీ ప్రధాన దేవాలయాలకు సంబంధించిన ఆగమ నియమాలున్నాయి. ఇప్పుడు కాలం మారుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో, అలాగే కొన్ని ప్రత్యేకమైన పీఠాల్లో స్త్రీలు కూడా అర్చకులుగా శిక్షణ పొంది పూజలు చేస్తున్నారు. భక్తికి ఆడామగా తేడా లేదు. మీరాబాయి, ఆండాళ్ వంటి వారు అర్చకులు కాకపోయినా భగవంతుణ్ణి తమ భక్తితోనే గెలిచారు. ఆఖరిగా ఒక్క విషయం, స్త్రీ గుడిలో పూజారి కాకపోవడం ఆమె తక్కువ కాదు. ఆమెకు ప్రకృతి ఇచ్చిన ఇతర గొప్ప బాధ్యతల వల్ల మరియు ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన ఏర్పాటు మాత్రమే. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? స్త్రీలకు అర్చకత్వం ఇవ్వడం వల్ల సంప్రదాయం దెబ్బతింటుందా, లేక అది సమానత్వానికి సంకేతమా? కింద ఉన్న కామెంట్లో తెలపండి.